రాఘవ గారు, ఇవాళ 3 కేసులు విచారణ ఉంది. ఓకే, ఈ 3 కేసులు చాలా కాలంగా నడుస్తూనే ఉన్నాయి. కావలసినవన్నీ సిద్ధం చేశాను. సరే డాక్టర్ గారు, నేను మా వారికి చెప్పేస్తాను. నమస్కారం. డాక్టర్ గారు మిమ్మల్ని మార్నింగ్ వాకింగ్కి వెళ్ళమన్నారు. అయితే కొంచెం జాగ్రత్తగా. అదేంటి, జాగ్రత్తగానే ఉంటున్నానుగా. రేపటి నుంచి మార్నింగ్ వాక్ స్టార్ట్ చేస్తున్నాను. నాన్నగారు, ఉమ్. నాన్నగారు, నేను ఆ కేసు తీసుకున్నాను. అదే జాహ్నవి వాళ్ళ నాన్నగారు నాకు అప్పచెప్పిన కేసు. కానీ ఆ కేసు నువ్వు వద్దన్నావుగా, ఒప్పుకోనన్నావుగా. వాళ్ళకి వద్దని చెప్దామని అనుకున్నాను. అయితే ఆ కంపెనీ మీద పిఏఎల్ ఫైల్ చేసిన వ్యక్తి రమేష్ గారని తెలిసి నేను నా అభిప్రాయం మార్చుకున్నాను. అంటే నువ్వు రమేష్ కంటే బెటర్ లాయర్ అని రుజువు చేసుకోవాలనుకుంటున్నావు అన్నమాట. కాదు నాన్నగారు, నేను కూడా ఉద్వేగంతో కాకుండా మైండ్ ఉపయోగించి వాదించగలని మీకు తెలిసేలా చేయాలనుకుంటున్నాను. అలాగే ఖచ్చితంగా రమేష్ గారి కంటే మెరుగైన వాదన చేసి చూపిస్తాను మీకు. అలాగే ఈ కేసు నేనే గెలుస్తాను. వెరీ గుడ్. ఇలాంటి ఫైటింగ్ స్పిరిటే ఉండాలి అందరిలోనూ. సాగర్, ఈసారి నువ్వు 100% సాధించాలి. అన్ని వాస్తవాలు, అలాగే అన్ని వివరాలు నువ్వు బాగా స్టడీ చేయాలి. ఏ లాయర్కైనా తన క్లయింట్కి సంబంధించిన అన్ని విషయాలు తెలిసి ఉండాలి. నీకు గుర్తుందిగా, పోయినసారి నీ క్లయింట్ నీకు చెప్పకుండా ఎన్నో నిజాలు దాచి ఉంచిన సంగతి? ఎస్ నాన్నగారు, నాకు గుర్తుంది. కానీ మీరేం భయపడకండి, ఈసారి అలాంటిది ఎంత మాత్రం జరగదు. ఆ కంపెనీ విషయంలో అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే కేసు ఒప్పుకున్నట్టుగా సంతకం పెడతాను నేను. గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్నగారు. నేను మీకు ఈ మాత్రమే చెప్పగలను ఇన్స్పెక్టర్ గారు. ఒక పలుకుబడి గల కూటమి ఉంది. వీళ్ళ కంపెనీలో పేరుకు మాత్రమే మెడిసిన్స్ ఉత్పత్తి అవుతుంటాయి, కానీ వాళ్ళ అసలు వ్యాపారం ఉత్పత్తి చేసేది డ్రగ్స్, రకరకాల మత్తు పదార్థాలు. చాలా పెద్దరికం గల వాళ్ళ మీద మీరు ఆరోపణ చేస్తున్నారు. కానీ ఐఎమ్ సారీ, ప్రస్తుతం మా దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. వెంటనే మేము ఎలాంటి యాక్షన్ తీసుకోలేం. మీరు చెప్పారు కాబట్టి ఎఫ్ఐఆర్ మాత్రమే తీసుకుంటాం. చేయవలసిన పరిశోధన చేస్తాం. కానీ మీరే చెప్పండి, ఇవన్నీ చేసి మాత్రం ఏం లాభం ఉంటుంది? మీ మీద దాడి చేసిన వాళ్ళెవరో మీరు గుర్తుపట్టలేకపోయారు. అలాంటప్పుడు మేమేం చేయగలమో మీరే చెప్పండి. కోర్టు ఎదురుగా పట్టపగలు ఎవరో వీరిని షూట్ చేశారు. అయినా పోలీసులు ఏం చేయలేరని మీరు అంటున్నారు. అసలు నేను చూశాను కదా, నాతో పాటు ఇంకా చాలా మంది వాళ్ళని చూసే ఉంటారు కదా. వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఆ నేరస్తుల్ని నా ముందు నిలబెట్టని నేను చెప్తాను. కానీ వాళ్ళని పట్టుకోవడం మీరు చేయాల్సిన పనేగా. మేడం, మీరు మాకు ఏ పని ఎలా చేయాలో చెప్పకండి. మా పోలీస్ వాళ్లకు ఎప్పుడు ఏం చేయాలో ఆ సంగతి చాలా బాగా తెలుసు. మీరు చెప్పిన ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నాం. మీరు కొంచెం ఇక్కడ సంతకం పెట్టండి. ఇక్కడేనా? అవును, ఇక్కడ మీ సంతకం చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు. ఒక్క నిమిషం వకీల్ గారు, మీరు ఇలా పెద్దవాళ్లతో తలపడాల్సిన అవసరం ఏముందని నేను మళ్ళీ అంటున్నాను. హాయిగా ఉండగా కష్టాలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ తర్వాత మీ ఇష్టం. మీరు చూపిస్తున్న కన్సర్న్కి మీకు చాలా థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు. మళ్ళీ కలుద్దాం. గ్రాంటాక్ ఫార్మాస్యూటికల్స్ చాలా పేరున్న పెద్ద కంపెనీ. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ కంపెనీ ఓనర్ని కూడా నేను 2-3 సార్లు కలిశాను. నాకు తెలిసినంత వరకు వాళ్ళు చాలా మంచివాళ్ళు. అంకుల్, మరి ఆ కంపెనీ మీద చేసిన ఆరోపణలు డ్రగ్స్ చేస్తున్నారని? ఆరోపణలంటే ఆరోపణలే కదా. ఆ ఆరోపణ నిజమా కాదా రుజువయ్యేదాకా అవి కేవలం ఆరోపణే. పైగా వాళ్ళు నాకు ఇదివరకే ఫోన్ చేశారు. వాళ్ళ ప్రత్యర్థులు వాళ్ళ పేరు చెడగొట్టడానికి అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. వాళ్ళు చెడ్డ పని చేసే వాళ్ళ కనిపించలేదు నాకు. అందుకే నీ పేరు చెప్పాను. నీకంటే సరైన వారు వేరేవారు ఉంటారు. ఓకే అంకుల్, మీరు చెప్తున్నారంటే ఆ ఆరోపణలు తప్పు అయ్యే ఉంటాయి. థ్యాంక్స్. ఓకే ఓకే, బాయ్. ఏమైంది? ఏదైనా తెలిసిందా? అంకుల్ ఏమో వాళ్ళు మంచివాళ్లే అంటున్నారు. అయినప్పటికీ మన సైడ్ నుంచి రీసెర్చ్ చేయక తప్పదు. అసలు ఈ కంపెనీ జెన్యూన్ కంపెనీనా కాదా అని తెలుసుకుంటాను నేను. అంకుల్, మీరేమైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా నాకు? ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళ సమాచారం. ఒక్క నిమిషం. ఆ ఇన్స్పెక్టర్ ఎఫ్ఐఆర్ తీసుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. మరి చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే
ఇలా నేరస్తులకు భయపడి వాళ్ళని వెనకేసుకొస్తే మరి ఎలాగా? ఏం అర్థం కావడం లేదు. రిలాక్స్ గంగా, నువ్వు లాయర్ కావాలనుకుంటున్నావు కదూ? ఇక నీ ప్రొఫెషనల్ కెరీర్లో ఇలాంటివి తరచుగా వస్తుంటాయి. నిజానికి మళ్ళీ మళ్ళీ ఇలాగే జరగొచ్చు. అలాంటప్పుడు ఆ పోలీసు వాళ్ళ మీద మండిపడితే ఏం లాభం? అతను ఎవరో చేసిన ఆర్డర్స్ని పాటిస్తున్నాడు. ఎవరు ఆర్డర్స్? అవును, ఆ మినిస్టర్ ద్వారానే నాకు ఆ ఫార్మాస్యూటికల్ ఓనర్తో పరిచయం అయింది. మ్, అసలు నేను వేరొక లాయర్ని రికమెండ్ చేయబోతుండగా సాగర్ కెరీర్కి హెల్ప్ చేయమని నువ్వు నన్ను అడిగిన విషయం గుర్తొచ్చింది. వెంటనే నేను సాగర్ పేరు రికమెండ్ చేశాను. ప్రస్తుతం సాగర్ పూర్తిగా తన కెరీర్ మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. మీరు చాలా మంచి పని చేశారు నాన్న. థ్యాంక్స్ నాన్న. బాయ్. మా నాన్నగారి వల్లే సాగర్కి ఇంత పెద్ద అవకాశం దొరికిందంటే సో డెఫినెట్గా నా ముందు తను లొంగిపోక తప్పదు. గంగ వల్ల తనకేం లాభం ఉంటుంది? తనే వేరొకరి మీద ఆధారపడి ఉంది. ఆ సంగతి సాగర్ త్వరలోనే గ్రహిస్తాడు. ఒక ప్రముఖ జడ్జి గారి కూతుర్ని పెళ్లి చేసుకోవడం వల్ల నీకే మంచి జరుగుతుంది సాగర్. అది గుర్తించాక నువ్వు మొత్తం మర్చిపోయి నా దగ్గరికి వచ్చేస్తావు. జాహ్నవి, నేను సాగర్ని చూసుకోమని చెప్పాను కదా నీకు. తనకేం కావాలి, ఏం అక్కర్లేదన్న సంగతి చూసుకోమన్నానా నేను? కానీ నువ్వు కనీసం సాగర్ టిఫిన్ చేశాడో లేదో కూడా తెలీదు. రోజంతా నిద్రపోతూ ఉంటావు. ఈ ఇంటి కోడలు నువ్వు. ఇంటి పనుల మీద కొంచెమైనా ఇంట్రెస్ట్ చూపించాలి. ఇవేంటి? ఇవి స్లీపింగ్ టాబ్లెట్స్. నీకు వాటితో ఏం పనుంది? ఈ మధ్య ఇవే వేసుకుంటున్నావా నువ్వు? అందుకేనా అంతసేపు నిద్రపోతున్నావు? రోజంతా గదిలోంచి బయటికి రావు. జాహ్నవి, నీకు చాలా టెన్షన్గా ఉంటుందని నాకు తెలుసు. నేను నీకెన్నోసార్లు చెప్పాను నువ్వేం బెంగపడొద్దని. నేను నీకు తోడుగా ఉన్నానని. అయినా సాగర్ని సొంతం చేసుకోవడానికి నువ్వు నీ వల్ల అయ్యే ప్రయత్నాలు చేయాలిగా. తనకిలా దూరంగా కూర్చుంటే ఎలా కుదురుతుంది? బాగుందత్తయ్య. మీ అబ్బాయి మీద తప్పులన్నింటికి చాలా తెలిగ్గా నన్ను నిందించారు మీరు. ఇట్స్ బికాస్ ఆఫ్ మదర్ ఇన్ లా మెంటాలిటీ వల్ల. నన్ను ప్రయత్నం చేయమంటున్నారు. ఎప్పుడైనా మీ అబ్బాయిని అడిగారా? తన మ్యారీడ్ లైఫ్ని నిలుపుకోవడానికి తను చేసిన ప్రయత్నం గురించి అడిగారా? జాహ్నవి, నేను ఈ విషయం గురించి ఎన్నిసార్లు మాట్లాడాను సాగర్తో. మీ వివాహ బంధాన్ని కాపాడటానికి నా వల్ల ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. అయితే నువ్వు నన్ను అగౌరవపరిస్తే, ఏదో నాదే తప్పు అన్నట్టు మాట్లాడితే నేను ఇంకేం చేయలేను. మీ ఇద్దరి వ్యవహారంలో నేను మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తోంది. ఓ మై గాడ్, ఏంటి ఇలా చేశాను? సాగర్ నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఇప్పుడు అత్తయ్య కూడా కోపం తెప్పించాను నేను. ఏమవుతోంది నాకు? నా బుర్ర సరిగ్గా పనిచేయడం లేదు. నా కోపాన్ని నిగ్రహించుకోవాలి నేను. జాహ్నవి, ఏంటిదంతా? జస్ట్ కామ్ డౌన్. ఇలా వ్యవహరించినట్లయితే మొత్తం అంతా చేరిపోతుంది. అప్పటికి నాకేం మిగలదు. ఐ నీడ్ టు కామ్ డౌన్. ఆవేశం తగ్గించుకోవాలి నేను. లేదంటే ఏం చేయాలి నేను? హలో అంకుల్, నేను సాగర్ని. నెట్లో నాకు ఆ కంపెనీ వ్యతిరేకమైన కొన్ని వివరాలు కనిపించాయి. ఇదివరకే ఒకసారి కంపెనీ మీద ఇల్లీగల్ పొజిషన్ ఆరోపణ రావడం జరిగింది. అలాగా? కానీ ఆ ఆరోపణలని తప్పని రుజువైపోయింది. వాళ్ళ దగ్గర నుంచి జప్తు చేసుకున్న ముడిసరుకు కేవలం మెడిసిన్స్ గా వాడుతున్నారని ఆ కంపెనీ వాళ్ళు నిరూపించేశారు. అది కోర్టు కూడా అంగీకరించింది. అదంతా వాళ్ళకి చెడ్డ పేరు తేవాలని వ్యతిరేక కంపెనీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నంగా కోర్టు నమ్మి తీర్పునిచ్చిందప్పుడు. ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈసారి కూడా ఆ ఆరోపణలని తప్పని రుజువు కావచ్చేమోనని. అవును బాబు, నాకు అలాగే అనిపిస్తోంది. అన్నట్టు సాగర్,
నేను కూడా ఆ కంపెనీలో పనిచేస్తున్న చాలా మందిని ప్రశ్నించడం జరిగింది. వారందరూ ఏమన్నారంటే ఈ కంపెనీ యజమాని చాలా నిజాయితీపరుడని అన్నారు. ఆయనకు చట్టవిరుద్ధమైన పనులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఓకే, దట్స్ గుడ్. బాబు సాగర్, ఒక్క విషయం నాకు అర్థం కావడం లేదు. అంటే జాహ్నవి వాళ్ళ నాన్నగారు నీకంత నమ్మకంగా చెప్పినప్పుడు మరి ఈ ఎంక్వైరీ దేనికి? దేనికంటే అంకుల్, నేను న్యాయం కోసం పోరాడదలిచాను. పేరు, డబ్బు ఇటువంటివి కూడా నాకు ఇంపార్టెంటే, కానీ న్యాయం కంటే నాకేది ఇంపార్టెంట్ కాదు. బాబు సాగర్, నువ్విలా మాట్లాడడం వింటున్నప్పుడల్లా నాకు నీలో నిరంజన్ బాబు ప్రతిబింబమే కనిపిస్తుంది. ఐ హోప్ నేను కూడా నాన్నగారంత అవ్వాలని. ఆయనకి నా మీద నమ్మకం రుజువు చేయాలి. ఓకే, గుడ్ నైట్ బాబు. ఎనీవేస్, థ్యాంక్ యూ అంకుల్. ఐ విల్ కీప్ యూ అప్డేటెడ్. గంగా గంగా గంగా, కొంచెం నా మాట విను. నేను నీకో సంగతి చెప్పాలి. అది నేను మన ఇద్దరి మధ్య చాలా మారిపోయిందన్న సంగతి ఏదో ఒక క్షణం పాటు మర్చిపోయాను నేను. ఎగ్జైట్మెంట్ వల్ల పరుగును వచ్చేసాను నేను. నీకు అన్నీ చెప్పాలనుకున్నాను. ఇదివరకులాగా అన్నీ నీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సారీ. ఇప్పుడు కూడా షేర్ చేసుకోవచ్చు సాగర్. ప్రేమ బంధం ఒక్కటే తెగిపోయింది, స్నేహ బంధం ఇంకా ఉంది. రైట్ రైట్. మన స్నేహాన్ని విడదీయటం ఎవరి వల్ల కాదులే. సరే గాని నేను చెప్తున్నానంటే గంగా, నువ్వు ఒకసారి ఏమన్నావు గుర్తుందా? సగం నిన్ను నువ్వు కొంచెం నిగ్రహించుకో, ఫైట్ బ్యాక్ అన్నావు. ఎస్ గంగా, ఐఎమ్ ఫైటింగ్ బ్యాక్. ఇప్పటికి నా కేసులన్నీ గెలిచి తీరుతాను నేను. నాన్నగారు నన్ను చూసి గర్విస్తారు. ఇక నీకేమో అసూయ. నేను కూడా నీకో విషయం చెప్పాలి. ఇంటర్న్షిప్ లో జాయిన్ అయ్యాను. అందుకేనా ఇంత లేటుగా వచ్చావు నువ్వు? మరి ఇంత రాత్రి వేళ ఒంటరిగా ఎందుకు వచ్చావు గంగా? ప్రదీప్ అనే ఉన్నాడుగా, తనకు ఫోన్ చేస్తే నేను తీసుకుని వచ్చేవాడు కదా. ఆగు సాగర్, లేట్ అయిపోయింది. నేను నీకు చెప్పాలనుకుంటుంది గంగా, ఏదో నువ్వేం చెప్పను. చెప్పినా నేను వినదలుచుకోలేదు. రాత్రి 10 గంటలవుతుంది చూసావా? ఆడపిల్లలు ఇంత రాత్రి వేళ ఒంటరిగా తిరగడం నాట్ సేఫ్. నాకు తెలుసు సాగర్, ఇవాళ లేట్ అయిపోయిందని చెప్తున్నానుగా. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను. కానీ నేను చెప్పదలుచుకుంది గంగా, actually- నువ్వు నేను చెప్పేది విను. ఇంకెప్పుడైనా ఇంత లేట్ అయిపోయిందనుకో, నువ్వు ఇలా ఒంటరిగా ఇంటికి రాకూడదు, సరేనా? ప్రదీప్ అన్నకి ఫోన్ చేయాలి. ఒకవేళ తను బిజీగా ఉంటే నువ్వు నాకు ఫోన్ చేయి, నేను తీసుకొస్తాను నిన్ను. ఓకే? సాగర్, ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏదో నన్ను చూడు గంగా, నువ్వు చెప్పేది ఎప్పటికీ ముగిసిపోయేది కాదు, కనుక నేను చెప్పేది నువ్వు బాగా గుర్తుంచుకో, సరేనా? మన ఇద్దరి మధ్య స్నేహబంధం ఉందన్నావు, కనీసం ఇదైనా ఒప్పుకోవాలిగా. ఒప్పుకున్నావా? సరే అయితే, యాజ్ అ ఫ్రెండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇన్ఫాక్ట్ ఐఎమ్ వార్నింగ్ యూ. ఇంకెప్పుడైనా నీకు లేట్ అయితే నువ్వు ఆఫీస్ నుంచి ఎవరినైనా తోడుగా తెచ్చుకోవాలి, లేదంటే నాకు ఫోన్ చేయాలి. నేను వచ్చి నిన్ను తీసుకొస్తాను. ఓకే? సే ఎస్. ఎస్ అయ్యింది. ఓకే దెన్, చాలు. నిర్ణయం జరిగిపోయింది, మాటలు ముగిసిపోయాయి. ఓవర్ అండ్ అవుట్. సాగర్, నేను చెప్పేది. సాగర్, నువ్వు నా మాట పూర్తిగా విననే లేదు. నేను వేరే ఎవరి దగ్గర కాదు, రమేష్ గారి దగ్గరే ఇంటర్న్షిప్గా జాయిన్ అయ్యాను నేను. ఏమైంది ప్రదీప్? నువ్వు బానే అన్నావా సుప్రియ? అవును గంగా, నేను పూర్తిగా బాగున్నాను. కానీ ప్రదీప్ ఉన్నాడు చూడు, చిన్న చిన్న విషయాలు కూడా ఎంత కంగారు పడిపోతున్నాడంటే చెప్పలేననుకో. ఇదేమైనా చిన్న విషయమా? నువ్వే చూడు సుప్రియ కాళ్ళు ఎంత వాచాయో. ఇలా చూస్తే కంగారుగా ఉంటుందా ఉండదా? పైగా మేడం గారేమో డాక్టర్ దగ్గరికే రానంటారు. సుప్రియ ఇలా కేర్లెస్గా ఉంటే మంచిది కాదు. ఇప్పుడు నువ్వున్న స్థితిలో అలా ఉండకూడదు. అయినా మీరు బలవంతంగా నన్ను తీసుకెళ్లారుగా డాక్టర్ గారి దగ్గరికి. డాక్టర్ గారు ఏం చెప్పారు? అన్నీ నార్మల్గా ఉన్నాయన్నారు. అన్నారా లేదా ఆవిడ చెప్పండి. సరేలే, థ్యాంక్ గాడ్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. నీ పరిస్థితి చూసి నాకు ప్రాణం పోయినంత పనైంది. ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయేమోనని భయపడ్డాను.
చూసావా మీ ప్రదీప్ బాబుని? ఏదో కొంపలు అంటుకున్నట్టు అన్నిటికీ కంగారు పడిపోతారు. నిన్నెంతగానో ప్రేమిస్తాడు కదా, అందుకే ప్రతిబాబు కంగారు పడుతుంటాడు. పైగా తనకు కూడా ఇదేగా మొదటిసారి. అందుకనే నాకు అనిపిస్తుంది గంగా, ఇంట్లో ఎవరైనా పెద్ద దిక్కుంటే ఎంతో సాయంగా ఉంటుంది కదా అని. కానీ ఇక్కడ మొత్తం ఇల్లే వేరైపోయింది. మా అమ్మ గనుక ఉంటే తనే వచ్చి అన్నీ చూసుకునేది. కానీ నాకున్న సౌతితల నుంచి నేను ఇది కూడా ఆశించలేను. సుప్రియ, నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. పద, రెస్ట్ తీసుకుందు గాని. రావంశీ, నీకొకటి చెప్పనా? వదిన వాళ్ళ ఇంట్లో ఎంత బాంబు పేలిందో తెలుసా? వావ్, దీపావళికి ముందే పటాసులు పేర్లంతో సరదాగా ఉందనుకో. నిజంగా అమ్మా, నీ ఆలోచనలన్నీ దయ్యపు ఆలోచనలాగే ఉంటాయి. ఇక నాకు కూడా పూర్తిగా నీ లక్షణాలే వచ్చేసాయి. ఇదిగో, ఇలాంటి సంగతులన్నీ వెళ్ళి మీ నాన్నగారికి అస్సలు చెప్పకు. ఇవ్వాలంటే ఆయనకి వాళ్ళ అక్క మీద కోపంగా ఉంది, అందుకే మనల్ని వెనకేసుకొస్తున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకో, మా వదిన మీ నాన్నకు అక్క అవుతుంది. ఆయన ఏ క్షణంలో అయినా అక్క కోసం కరిగిపోవచ్చు, తెలిసిందా? అరే నువ్వు కూర్చో. ఎవరు? నేనే ప్రభా. వస్తున్నాను. అరే మీరేనా? ఎందుకింత ఆలస్యంగా వచ్చారు? ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళారు? చెప్పరేంటండి? ప్రభా, ప్రదీప్ వచ్చాడు ఆఫీస్కి నన్ను సలహా అడగటానికి. తన వాటా ఇంటిని తాకట్టు పెట్టాలనుకుంటున్నాడు. నాకేమో చాలా బాధగా అనిపించింది. చెప్పాలంటే చాలా గిల్టీగా అనిపించింది. తనకేమో మన మీద ఎంతో నమ్మకం, నన్ను ఆత్మీయుడిగా అనుకుంటున్నాడు. కానీ సరేనండి, ప్రదీప్ అంటే మీ మేనలుడే. మరి వంశీ కూడా మీ కొడుకే అవుతాడు కదా. అంటే మేనల్లుడి కోసం మీ మనసు బాగా పీకుతుంది. ఇంతకీ నాకో సంగతి చెప్పండి. మీ అక్క మీద బావ మీద మీకు జాలిగాని కలగలేదు కదా? సాగర్, ప్రదీప్ వంశీకి అయిన వాళ్లే, కాని వాళ్ళు ఏదో శత్రువుల్లా అన్నట్టు వ్యవహరించారు కదా. వాళ్ళు మన అబ్బాయికి చేసిన అపకారం చూడండి. అయిన వాళ్ళెప్పుడూ అయిన వాళ్లే, పరాయి వాళ్ళెప్పుడూ పరాయి వాళ్లే. కొంచెం ఆలోచించండి. వంశీ కనుక జైలు నుంచి అలా పారిపోయి వచ్చుండకపోతే పాపం ఇంకా జైల్లోనే మగ్గిపోతూ ఉండేవాడు. కానీ ఇలా వచ్చి మాత్రం ఏం ఉపయోగం ఉంది? పాపం మన అబ్బాయి పోలీసులకి దొరకకుండా తప్పించుకొని తిరగాల్సి వస్తుంది. బహుశా నువ్వు అంటున్నది నిజమే ప్రభా. నేను బలహీన పడిపోకూడదు. ఆ చతుర్వేదుల కుటుంబం సర్వనాశనమై ఇప్పుడు నా జీవితానికి ఉన్న ఏకైక లక్ష్యం. గుడ్ మార్నింగ్ జడ్జి గారు. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. అందుకే వాకింగ్ వచ్చాను. అది కూడా డాక్టర్ని అడిగి మరీ వచ్చాను. వెరీ గుడ్. అయితే రోజు కలవచ్చు అనమాట. అంతేగా మరి. ఇవాళ నేనైతే ఘాట్ దాకా వెళ్ళొస్తున్నాను. మీరు కూడా వెళ్ళండి. అలాగే. ఏమండి రాజేశ్వర గారు, యాపిల్స్ ఎలా ఇస్తున్నారు? 100 రూపాయలయా? ఈ ద్రాక్ష పళ్ళు ఇవా 60. మరి ఈ బత్తాయిలు ఓ పంచండి. ఇవన్నీ ఒక్కొక్క కిలో తూచి ఇంటికి పంపించేసేయండి. సుప్రియ, ఇదే మంచి అవకాశం. గంగా, ఇది మంచిదేనంటావా? చాలా మంచిది సుప్రియ. కుటుంబంలో వచ్చిన విభేదాలు పోగొట్టడానికి ఈ మాత్రమైనా చెయ్యాలిగా. పైగా బాబుగారు, చిన్నమ్మగారు నీకేం పరాయి వాళ్ళు కాదు, అయిన వాళ్లే కదా. పద పద. సుప్రియ, సూరజ్ అంటే ఎలా ఉంటుంది? మరి సూరజ్ కాదు, అభిమన్యు. అభిమన్యు అభిమన్యు బాగానే ఉంది, కానీ చాలా పాతకాలం పేరు కదా. రోహిత్. రోహిత్ నైస్, కానీ మనోజ్ ఎలా ఉంటుంది? మనోజ్. ఏవండి, కాస్త మీరైనా చెప్పండి, ఏ పేరు బాగుందో? సూరజ్, అభిమన్యు, మనోజా లేకపోతే రోహితా? ఇంతకీ ఎవరు నామకరణం చేయాలి మీరు? ఎవరా రోహిత్, ఎవరా మను? అరే ఏ పేరు బాగుందో చెప్పండి చాలు. పోనీలే, వదిలే. మాకేమో ఆ పెద్దగా ఉన్న బొప్ప ఇవ్వు చాలు. సుప్రియ, ఇదే మంచి అవకాశం. గంగా, ఇది మంచిదేనంటావా? చాలా మంచిది సుప్రియ. కుటుంబంలో వచ్చిన విభేదాలు పోగొట్టడానికి ఈ మాత్రమైనా చెయ్యాలిగా. పైగా బాబుగారు, చిన్నమ్మగారు నీకేం పరాయి వాళ్ళు కాదు, అయిన వాళ్లే కదా. పద పద. సుప్రియ, సూరజ్ అంటే ఎలా ఉంటుంది? మరి సూరజ్ కాదు, అభిమన్యు. అభిమన్యు అభిమన్యు బాగానే ఉంది, కానీ చాలా పాతకాలం పేరు కదా. రోహిత్. రోహిత్ నైస్, కానీ మనోజ్ ఎలా ఉంటుంది? మనోజ్.
ఏవండి కాస్త మీరైనా చెప్పండి ఏ పేరు బాగుందో, సూరజ్, అభిమన్యు, మనోజా లేకపోతే రోహిత? ఇంతకీ ఎవరు నామకరణం చేయాలి మీరు? ఎవరా రోహిత్, ఎవరా మను? అరే ఏ పేరు బాగుందో చెప్పండి చాలు. పోనీలే వదిలే, మాకేమో ఆ పెద్దగా ఉన్న బొప్పాయి ఇవ్వు చాలు. వద్దొద్దు సుప్రియ, నువ్వు పపాయ తినకూడదన్న సంగతి మర్చిపోయావా? నువ్వు పపాయ తినకూడదని డాక్టర్ చెప్పారు కదా. అవునవును గంగా, డాక్టర్ అమలా చెప్పింది బొప్పాయి తినకూడదు అని. అయితే బాబు ఆ పైనాపిల్ ఇవ్వు. భలే దానివి సుప్రియ, పైనాపిల్ కూడా తినకూడదని చెప్పారు కదా డాక్టర్ నీకు. డాక్టర్ ఏం చెప్పారు? పైనాపిల్ తినద్దని. డాక్టర్ వద్దని చెప్పారా? అయితే బాబు ఓ పని చేయండి, 1/2 డజన్ అరటిపళ్ళు ఇవ్వండి. అలాగే. సరే కాని సుప్రియ, ఒకవేళ అమ్మాయి పుడితే అప్పుడేం పేరు పెడదాం? గుణవతి. గుణవత? అది కూడా పాతకాలం పేరు కదా, వేరే ఏదైనా ఆలోచించు. అవును, అయితే ఇప్పుడు పరిమళ. పరిమళ ఎలా ఉంటుంది? వద్దు సుప్రియ, పేరంటే కొంచెం మోడర్న్ గా ఉండాలి కదా. ఎంతైనా నిరంజన్ జడ్జి గారి మనవరాలు కదా అవుతుంది. నిజమే గంగా. నన్ను అడిగితే నాకు మానసి అంటే చాలా ఇష్టమైన పేరు. మానసినా? మానసి చతుర్వేది. చతుర్వేదుల నిరంజనకి మనవరాలా? అంటే నేను తాతన